హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు కళ్యాణి అభిరుచి. ఇవాల్టి రెసిపీ స్ప్రింగ్ ఆనియన్స్తో ఎగ్ కర్రీ. ఎప్పుడు ఒకేలా ఎందుకండి ఎగ్ కర్రీ, ఓసారి ఇలా కూడా చేసుకోండి, చాలా బాగుంటుంది. మీరు ఎగ్ కర్రీని ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, మాకు ఎంకరేజింగ్గా ఉంటుంది మరిన్ని అభిరుచులు చేయడానికి. స్ప్రింగ్ ఆనియన్స్ ఎగ్ కర్రీ చేసుకోవడానికి 3 ఉల్లికట్టలను తీసుకొని వీటిని కడిగి ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. కడాయిలో 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక 1/2 టీ స్పూన్ సాజీరా, దాల్చిన చెక్క, 2 ఇలాచీలు, 4 లవంగాలను వేసి గ్రీన్ ఆనియన్స్ను వేసి మొత్తాన్ని ఒకసారి కలిపి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి 5-6 నిమిషాలు ఉడికించాలి. ఆనియన్స్ ఇలా ఫ్రై అయ్యాక 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపును వేసి ఫ్రై చేసుకోవాలి. 5-6 టమాటాలను ఇలా కట్ చేసి పెట్టుకొని వీటిని మిక్సీ జార్లో వేసి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. 3 పచ్చిమిర్చిలను కట్ చేసి వేసుకోవాలి. వీటిని 2-3 నిమిషాలు ఫ్రై చేసి టమాటా రసాన్ని ఇందులో వేసి 1/2 టీ గ్లాస్ వాటర్ని వేసి మొత్తాన్ని ఒకసారి కలిపి స్టవ్ మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని 10 నిమిషాలు ఉడికించాక 2 టీ స్పూన్ల కారం వేసి మరో 5 నిమిషాలు ఉడికించాలి. ముందుగానే మనకు కావలసినన్ని గుడ్లని ఉడికించి పెట్టుకోవాలి. ఉడికించిన గుడ్లకి పొట్టు తీసి ఇలా గీట్లు పెట్టుకోవాలి. కర్రీ ఇలా ఉడికి ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు కర్రీ మొత్తాన్ని ఒకసారి కలిపి ఇందులో 1 టీ స్పూన్ ధనియా పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ కొబ్బరి పొడిని వేసి మొత్తాన్ని ఒకసారి కలిపి ఇప్పుడు కాస్త టేస్ట్ చేసి సాల్ట్ అవసరమైతే వేసుకొని ఎగ్స్ అన్నిటిని వేసి ఒకసారి మొత్తాన్ని కలిపి స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి 2-3 నిమిషాలు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చూస్తుంటేనే తినాలి అనిపిస్తుంది కదా. ఎగ్ కర్రీని ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి. ఇలా చేసిన కర్రీ రైస్తోనూ చపాతీతోనూ చాలా బాగుంటుంది. మరెందుకు ఆలస్యం, మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి ఆల్ నోటిఫికేషన్ని ఆన్ చేయండి, మేము పెట్టే వీడియోస్ అన్నీ ముందుగానే చూడడానికి. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం.